ఓం శాంతి. వెల్కమ్ టు ఇన్ఫినైట్ లైట్ ఛానల్. ఇవాళ మనతో పాటు బ్రహ్మకుమారిస్ దీది, సీనియర్ రాజ్ యోగా టీచర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ ఉన్నారు. వెల్కమ్ దీది. ఓం శాంతి. ఓం శాంతి. నమస్తే దీది. ఇప్పుడు మన సామాజిక బాధ్యత ఏంటి, అది సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఫుల్ఫిల్ చేయాలి? ఎస్, సామాజిక బాధ్యత కంటే ముందు మనం చూస్తే వ్యక్తిగత బాధ్యత, పర్సనల్ రెస్పాన్సిబిలిటీ అనేది, పర్సనల్ రెస్పాన్సిబిలిటీలో అయినా సోషల్ రెస్పాన్సిబిలిటీలో అయినా రెండిట్లో కూడా కంబైన్డ్గా వచ్చేది ముందు అసలు ఎథికల్ రెస్పాన్సిబిలిటీ, ఎథిక్స్. ఎప్పుడైతే నైతికంగా మనిషి ఉన్నతంగా ఉంటాడో ఆటోమేటిక్గా మన సొసైటీ అయినా వరల్డ్ అయినా అది అభివృద్ధి పదంలో వెళ్తుంది. నిజమైన అభివృద్ధి ఏంటి అంటే నైతికంగా మనిషి ఉన్నత స్థానంలో ఉండటం. ఎప్పుడైతే నైతికంగా మనం పతనం అవుతామో మనిషి ఎక్స్టర్నల్గా ఎంత అభివృద్ధి సాధించినా కూడా ఆ అభివృద్ధిలో పీస్ అండ్ ప్రాస్పరిటీ ఉండవండి. సో ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఈరోజు సొసైటీలో ఎలా ఉందంటే ఎవరు ఎలా పోతే ఉంది, నా వరకు నేను బాగున్నాను కదా అనుకుంటున్నాం. కానీ మనందరం ఉన్నది అదే సొసైటీలో అందరం ఉంటున్నాం. కాబట్టి ఇఫ్ యూ కాంట్ డూ గ్రేట్ థింగ్స్, అట్లీస్ట్ డూ స్మాల్ థింగ్స్ ఇన్ ఏ గ్రేట్ వే. మనం ఏదో పెద్ద ఏదో చేయవసరలా, మనం గొప్ప గొప్ప ఘనకార్యాలు ఏమి సాధించవసరలా. కానీ స్మాల్ థింగ్స్ని మనం కేర్, కంపాషన్ అండ్ కైండ్నెస్ని మనం సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని చేయటం వల్ల ఆ చిన్ని ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో దాని ఇంపాక్ట్ అనేది సొసైటీ మీద చాలా ఉంటుంది. మనం చేసే గుడ్ థింగ్స్ వల్ల ఇండైరెక్ట్గా అది అనేక మందికి మేలు కలగజేస్తుంది, మొత్తం సమాజానికి, వరల్డ్కి కూడా మేలు కలగజేస్తుంది. ఆ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు దృష్టిలో ఉంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఒక చిన్న దీపం ఎంతో పెద్ద అంధకారాన్ని కూడా అది డిస్పెల్ చేస్తుంది. ఒక చిన్న ఇన్సెన్స్ స్టిక్ని మనం వెలిగించామనుకోండి, దుర్గంధం మొత్తాన్ని అది కంప్లీట్గా ఎరాడికేట్ చేస్తుంది. అలాగే మనం చేసే చిన్ని ప్రయత్నాలు, అంటే స్మాల్ గుడ్ థింగ్స్, గుడ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో మన పర్సనల్ జీవితంలో ఆ ఇంపాక్ట్ సమాజం మీద, మొత్తం వరల్డ్ యూనివర్స్ మీద కూడా చాలా గ్రేట్ పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఈ విషయాన్ని మనందరం తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఈ సందర్భంగా నాకు ఒక చిన్న స్మాల్ స్టోరీ చిన్నప్పుడు చదువుకుని గుర్తొస్తుందండి. ఏంటంటే ఒకసారి ఒక జంగిల్లో, అంటే ఒక అడవిలో ఫైర్ బ్రోక్ అవుట్ అవుతుంది. కారు చిచ్చు, దావానలం అంటారు. సో అంటే అడవిలో ఒక బర్డ్, కొన్ని యానిమల్స్ అక్కడ నివసిస్తూ ఉంటాయి. సో యానిమల్స్ ఒక లేక్కి, అడవిలోనే ఉన్న ఒక లేక్కి అవతల గడ్డి వేస్తూ ఉంటాయి. సడన్గా ఫైర్ బ్రోక్ అవుతుంది. అప్పుడు ఆ జంతువులన్నీ అది చూస్తూ కూడా చూడనట్టే వాటిపైన అవి చేసుకుంటున్నాయి. అంటే తమ పని తాము గడ్డి మేస్తూ హ్యాపీగా వాటిని స్పెండ్ చేస్తున్నాయి. అయితే అక్కడే ఉన్నటువంటి ఆ స్మాల్ బర్డ్ మాత్రం దీన్ని ఒక సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయింది. అది ఆ పక్కనే ఉన్న పాండులోకి వెళ్ళి తన చిన్ని బీక్, ఆ వాటర్ డ్రాప్ని ఆ చిన్ని బీక్లో హోల్డ్ చేసి ఆ ఫైర్ ఎక్కడైతే ఉందో ఆ ఫైర్ దగ్గరికి వచ్చి ఆ వాటర్ డ్రాప్ని డ్రాప్ చేస్తూ ఉంటుంది. అలా నంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్ళటం, వాటర్ డ్రాప్ని కలెక్ట్ చేసుకోవటం, దాని నోట్లో అది హోల్డ్ చేసుకోవటం, వచ్చి ఫైర్ మీద దాన్ని డ్రాప్ చేయడం. ఇవన్నీ పక్కనే ఉన్న యానిమల్స్ అన్ని గమనిస్తూ ఉంటాయి. అసలు ఆ బర్డ్ ఎంత చిన్న బర్డ్, చాలా రిస్క్ చేసుకుని చాలా రిస్క్. అక్కడ అంత పెద్ద ఫైర్ బ్రోక్అవుట్ అయింది. ఆ స్మాల్ డ్రాప్స్ ఎన్నిసార్లు అని తిరగాలి, అసలు అందులో ఒక్క డ్రాప్ అంత ఫైర్ని ఎలా ఎక్స్టింగ్విష్ చేస్తుంది? అదే దీనికి కూడా చెప్పి డిస్కరేజ్ చేస్తాయి. నువ్వెంత, నీ నోరెంత, వాటర్ డ్రాప్ ఎంత, వాల్యూమ్ ఎంత, నువ్వు దాన్ని ఎక్స్టింగ్విష్ చేసేదానివా అని. అప్పుడు ఈ చిన్ని బర్డ్ రిప్లై ఇస్తుంది అన్నమాట, ఇది నా శక్తి మేర, నా పరిధిలో ఎంత ఉందో అంతవరకు కూడా నేను తప్పకుండా, నేను టైర్లెస్ ఎఫర్ట్ ఏదైతే ఉందో అది నేను తప్పకుండా పెడతాను, నా శక్తి మేర కూడా. ఆ విధంగా అది కంటిన్యూస్ ఎఫర్ట్ అన్నమాట. అలసిపోకుండా
అలా డ్రాప్స్ని వేస్తూనే ఉంటుంది. అప్పుడే ఒక చిన్న ఫరిస్తా అలా పైన స్కైలో అలా వెళుతాను అనమాట, ఒక ఏంజల్. ఆ చిన్ని ఆ బర్డ్ యొక్క నిస్వార్థ భావం ఏదైతే ఉందో, ఆ నిస్వార్థ భావం, ఆ కోఆపరేటివ్నెస్, ఆ కంపాషన్, ఆ కైండ్ హార్ట్, ఆ టైర్లెస్ ఎఫర్ట్, మెయిన్ ఆ డెడికేషన్, అంకిత భావం, ఇవన్నీ చూసి చాలా ఇంప్రెస్ అయ్యి ఆ ఫరిస్తా వర్షాన్ని కురిపిస్తుంది ఆ ఫైర్ మీద. సో వెంటనే ఆ ఫైర్ అంతా ఎక్స్టింగ్విష్ అయిపోతుంది. అంటే ఏంటి అంటే, మనం శుభ సంకల్పంతో ప్రతి ఒక్కరూ కూడా హితోధికంగా సమాజానికి మన వంతుగా ఆ గుడ్నెస్ అనేది ఎప్పుడైతే మనం మన గుడ్ డీడ్స్ ద్వారా, మంచి శుభ సంకల్పాల ద్వారా, మన మంచి నడవడిక ద్వారా, మంచి వ్యవహారం ద్వారా మనం ఎప్పుడైతే అందిస్తామో, దానివల్ల ఏమవుతుంది అంటే అది మనకి మేలు. గుడ్ థింగ్స్ను మనం ప్రాక్టీస్ చేయటం వల్ల మనకి మేలు, సొసైటీకి మేలు, అది ఇంకా ఎంతోమందికి అది ఇన్స్పిరేషన్ కూడా అవుతుంది. అలాగే భగవంతుడు కూడా మనకి హెల్ప్ చేస్తారు తప్పకుండా, మంచి విషయాలకి తప్పకుండా. డివైన్ పవర్, ఎంటైర్ యూనివర్స్ అనేది ఎప్పుడు కూడా ఆల్వేస్ రెడీ టు హెల్ప్. స్టోరీలో ఏంజెల్ వచ్చి ఎలాగ హెల్ప్ చేసిందో అలాగే రియల్ లైఫ్ గుడ్ థింగ్స్కి మనం ఎప్పుడు వెనకాడకూడదు. తప్పకుండా అది మన పరిధిలో ఉంది, మన వల్ల అవుతుంది అన్నప్పుడు నాకెందుకులే. ఎందుకంటే మనం చూడండి, గడ్డి పరకంతా, చిన్న గడ్డి పరకంతా నీకు సహాయం చేసే అవకాశం దొరికినా నువ్వు దానికి వెనకాడద్దు, దానికి ఫలంగా తాడు చెట్టు అంత లభిస్తుంది అని మనకి శాస్త్రాల్లో కూడా ఉంది. అంటే మనం యూ గెట్ ద బెస్ట్ రిజల్ట్స్ అండి బై గివింగ్ బెస్ట్ టు అదర్స్. ఇఫ్ యు ఆర్ రెడీ టు హెల్ప్ అదర్స్ వితౌట్ ఎక్స్పెక్టేషన్, గాడ్ ఈజ్ రెడీ టు హెల్ప్ యూ వితౌట్ ఆస్కింగ్. సో మనం ఎంత చేస్తే రిటర్న్ అంత పొందుతాం. అవన్నీ ఆ బ్లెస్సింగ్స్ అన్నీ మనకు కూడా కష్ట సమయంలో అవన్నీ మనకు ఉపయోగపడతాయి. చూడండి, ఏ శక్తి పనిచేయని చోట ఆశీర్వాదాల శక్తి పనిచేస్తుంది అంటారు కదా. సో బీ గుడ్ అండ్ డూ గుడ్. దానివల్ల ఏమవుతుంది అంటే మనకి ఆ ఫ్రూట్, రిజల్ట్ అనేది బెస్ట్గా వస్తుంది అన్నమాట. సో ఈ రకంగా మనం ఎప్పుడు మంచి విషయాల్లో వెనకంజ వేయకూడదు. థ్యాంక్ యూ దీది, చాలా చాలా ఇన్స్పైరింగ్గా ఇంత బ్యూటిఫుల్ మెసేజ్ ఇవ్వటానికి. మన పర్సనల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే టైర్లెస్ ఎఫర్ట్స్తో మన ఎబిలిటీ తగ్గట్టు మన సొసైటీకి మన పర్సనల్ కాంట్రిబ్యూషన్స్ ఇస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ఓం శాంతి.